ఇక మీడియా పాయింట్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంది అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో. అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇళ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు. దాని మాట కూడా ఈరోజు లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి 73% ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు, ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు. వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పలేదు. ఆనాడు 73% జీతాలను కేసీఆర్ గారు పెంచితే ఇవాళ పీఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్లో ఉన్న 5 డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు. ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పిన తీవ్ర అన్యాయం. నెలకు 2500 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 500 అయినా కూడా కనీసం మాట కూడా ఈరోజు లేదు. అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు. కులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు. యాదవ సోదరులకు గొర్రెలిస్తాం, మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు. కనీసం యాదవ సోదరుల ప్రస్తావన, గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన కానీ ఆ పథకం ఊసు కానీ ఈరోజు బడ్జెట్లో లేదు. గౌడన్నలకు చెప్పినారు మీకు 15% కాదు, వైన్ షాపుల్లో రిజర్వేషన్ 25% అన్నారు. ఈరోజు కనీసం గౌడన్నల గీత కార్మికుల మాట కానీ మరి నేత కార్మికుల మాట కానీ కనీస మాత్రంగా కూడా లేదు. అంబేద్కర్ అభయహస్తం అన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్లలో పెట్టినారు. కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు వెన్నుపోటు పడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయహస్తం గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను, గిరిజన సోదరులను మోసం చేసినారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్ లో
ఛాయ్ తాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాగితాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్ధాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా. దమ్ముంటే రా రాహుల్ గాంధీ, అశోక్ నగర్ కు రా. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. 4,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు మోసం చేసినారన్నారు. మరి ఇవాళ నిరుద్యోగ భృతి 40% మీ సమయం అయిపోయినా నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు అన్నారు, అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు, ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు, 80 మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు. సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం. ఇవాళ హైదరాబాద్ మహానగరం అధ్వాన నగరంగా మారింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పెండింగ్ గానే మిగిలిపోయినాయి. 42 ఫ్లైఓవర్లకు గాను 36 ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసినాం. ఆ మిగతా 6 కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వైద్య రంగంలో అయితే ఇంకా సిగ్గుపడాల. కనీసం ఇవాళ పేదవాళ్ళు ఇవాళ దవాఖానకు పోతే గోళీలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం విధ్వంసం చేసి పెట్టినారు. ఇంకా 2 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్పినాం కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యత అని బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం. మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకు అని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈ రోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం. హరీష్ రావు గారు, నేను ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా
రైతు కూలీలకు ఆర్థిక సాయం అని చెప్పి నమ్మబలుకుతా ఉన్నారు. 1 కోటి మంది రైతు కూలీలకు ఎవరికైతే ఉన్నదో వారికి సాయం చేస్తామని మాట ఇచ్చి 12,000 రూపాయలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ అది ప్రారంభించినామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి, ఏ ఒక్క గ్రామంలో కూడా రైతు కూలీలందరూ నిజంగానే మాకు 12,000 వచ్చింది అంటే మేము ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలి అంటే నిన్నటిదాకా 20% కమిషన్ గవర్నమెంట్ ఇది. మరి ఈ బడ్జెట్ చూస్తే 40% కమిషన్ పెంచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఆదాయాన్నేమో పాతాళానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 70,000 కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు. మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం? నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల, నీ చేతగాని విధానాల వల్ల, నీ నెగటివ్ పాలసీస్ వల్ల, నీ నెగటివ్ పాలిటిక్స్ వల్ల కాదా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు మీడియా ముందు ప్రజల ముందు, అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు. మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి ఇలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ పునాది 10 ఏళ్లు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతగానితనం వల్ల ఇవాళ ఆకాశం నుంచి పాతాళం వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోతున్నది అంటే ఖచ్చితంగా దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెబుతూ, సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో ఆ రోజు రంకెలేసినారు, ఆ రోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. ఈ రోజు ఒక్క సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు 1,60,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కనీసం ఇటుక కూడా పేర్చకుండా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి మళ్ళీ లక్షల కోట్ల అప్పుకు టార్గెట్ పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలో సామెత చెప్తారు, తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందట, కానీ ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని ఇవాళ అర్థమైంది మాకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత. అందుకే గ్యారంటీగా చెప్తున్నాం, కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 6 గ్యారంటీలు 100 రోజులు అనే ఏదైతే డైలాగులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి. కార్యకర్తలకు 6,000 కోట్లు పప్పు బెల్లాల్లాగా పంచిపెడతామంటే అది యువ వికాసం కాదు, కాంగ్రెస్ వికాసం అవుతుంది, తెలంగాణ వినాశనం అవుతుంది. అందుకే బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. అందుకే గ్యారంటీలకు, డిక్లరేషన్లకు గోరీ గట్టిన ఈ బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నాం, నిరసిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన మోసం ఇవాళ ఒక్క మాటలో 6 గ్యారంటీలకు మంగళం బాడి గోవిందా గోవిందా అని చెప్పి మా చేతులు ఎత్తేసినట్టుగా కనబడింది తప్ప ఇంకోటి లేనే లేదని చెప్పి నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. An intellectually bankrupt, dishonest Congress government
has introduced its second budget today, and unfortunately both these budgets that have been introduced, because let me remind everybody that Congress party had made a categorical commitment that 6 guarantees will be delivered in 100 days. अब 500 दिन हो गया, आज तक एक गारंटी भी पूरी तरह से अमल नहीं हुआ. इसलिए it's an intellectually dishonest, a bankrupt government without any foresight. They have literally declared a tombstone, set a tombstone for 6 guarantees, और 420 वादे उन्होंने जो किए उसको आज उन्होंने दफना दिया और कह दिया साफ साफ तेलंगाना के महिलाओं को, तेलंगाना के जितने हमारे किसान भाई है, हर किसी से कह दिया कि हमसे कुछ नहीं होना है, बस सत्ता में आने के लिए झूठ बोल दिया, हथेली में जन्नत दिखा दिया, आके बैठ गए, अब क्या करना नहीं पता चल रहा है. An intellectually dishonest, bankrupt, the state government of Telangana under the leadership of Revanth Reddy has hoodwinked the people. Today I demand answers from Rahul Gandhi ji. राहुल जी, आप आए थे अशोकनगर, आपने कहा कि पहले साल 2 लाख युवाओं को रोजगार मिलेगा, एम्प्लॉयमेंट मिलेगा, नौकरी मिलेगा. कहां गया 2 लाख? आइए आप अशोकनगर, फिर दम है तो आइए और यहां की युवाओं के साथ बैठिए. आज हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में जहां आपकी सरकार 400 एकड़ जमीन बेचने की कोशिश कर रही है, हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में युवा आंदोलन कर रहा है. आप क्यों नहीं आते? इससे पहले आए थे भाग भाग के 2-2 बार, 3-3 बार, आज क्यों नहीं आते हैदराबाद सेंट्रल यूनिवर्सिटी? राहुल गांधी जी, जिम्मेदारी आपकी है. रेवंत रेड्डी धोखा दे रहा है और उसको आप तरफदारी कर रहे हो, उसकी आप मदद कर रहे हो. राहुल जी, आपको जिम्मेदारी लेना पड़ेगा, तेलंगाना आना पड़ेगा. जो आश्वासन आपने दिया किसान डिक्लेरेशन वारंगल में, SC/ST डिक्लेरेशन जो खारगे साहब आए थे चेवेल्ला में, कामारेड्डी में जो BC डिक्लेरेशन किया, और बाकी जो युवा डिक्लेरेशन प्रियंका गांधी जी ने दिया, एक भी वादा आज तक 420 वादों में से एक भी अमल नहीं होता. दूसरी बजट है ये, 40% आपका टाइम खत्म हो गया, तो आप कब अमल करोगे? कब तेलंगाना जनता को राहत मिलेगी? जो आपने कहा था 100 दिन में गारंटी पूरा करेंगे, 500 दिन होने को आए, कहां आपने कुछ पूरा किया? ये आज हम तेलंगाना की जनता की तरफ से पूछ रहे हैं. और ये धोखेबाज बजट, जो इंटेलेक्चुअली बैंकक्रप्ट बजट जो है, इसको पूरी तरह से तेलंगाना की जनता की तरफ से हम इसको रिजेक्ट करते हैं. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. కాగా ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. అయితే వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. కాగా ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. అయితే వారిలో జయమంగళ వెంకటరమణ, అలాగే పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఇక ఏపీ మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం చేశారు మీరు ఐబీ? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ? ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం, కేవలం ఒక రిపోర్ట్ కోసం, అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఐబీ కరికులం మీరు అమలు చేస్తారని ఎట్లా చెప్తారు? మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ? చెప్పండి సార్, ఏ స్కూల్, పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి. ఒక్క స్కూల్లోనే చెప్పండి. ఒక రిపోర్ట్ కోసం మీరు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్, లెట్ us డిస్కస్. అధ్యక్ష, సిబిఎస్ఈ ఆనాడు చెప్పాను అధ్యక్ష, సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని, భారతీయ విద్యాభవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, మనకి ప్రీ ఫైనల్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పారు. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ కన్నా మినిమం 1 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. 90% మంది పిల్లలు. ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు,
పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు, ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించండి అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష, సోషల్ ఇష్యూస్ వస్తాయి, చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అది మీకు తెలీదా? మరి ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు వ్యవస్థని? ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు? అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష, ఐ హావ్ పోస్ట్పోన్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాం, మీరు దయచేసి చదవండి. మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి, ఐ సెడ్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం. అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫెల్కి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఎట్లా అవుతాయి అధ్యక్ష? ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను, అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు. మాజీ మంత్రివర్యులు, మీకు తెలుసు హౌస్ రూల్స్, సిస్టమ్ మీకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. నాట్ ఎలాంటి డౌట్ నాకు లేదు, అన్ని వాస్తవాలు నేను మాట్లాడతా. 12 లక్షల మంది పిల్లలు తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు, మరి ఎందుకంటే డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు, ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలల డాష్ బోర్డ్స్ చేశాం, చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, నేను 100కి 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి, ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింగులర్ యాప్కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, డిఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ గా చూడాలి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బెటర్గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి, అది మా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష, పరదాలు కట్టుకుని ఎవరు తిరగట్లా. యూనియన్స్ మేము మీటింగ్ పెడుతున్నాం. ప్రతి ఫ్రైడే 11 to 2 కమిషనర్ గారు కూర్చుంటున్నారు, యూనియన్స్ ని కలుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేం, దేవుడు కూడా తీర్చలేడు. కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. నేను కూడా 5:30 గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుగుతున్నా. ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు 12,512 పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇట్స్ ఫ్యాక్ట్. అంటే 30% పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక 7-8 వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు. అందుకే మీరు ఈ సంస్కరణలకు ఒప్పుకున్నారు. అందరం కలిసికట్టుగా ఇది మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కండ్లకు కట్టినట్టు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 21 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పడేసిన వాళ్ళ కళ్ళ కనిపిస్తే ఎలా అడుగుతున్నాం? వాళ్ళలాగా మీ పావులా ఇవ్వలేం. మేము ఈరోజు రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసి ఈరోజు విద్యలో యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొని వచ్చి 50 నియోజకవర్గాల్లో ఈరోజు విద్యాపరంగా ముందుకు తీసుకొని పోతుంటే కూడా ఈరోజు వారు విమర్శించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, మా అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తీసుకొని పోతుంటే ఓర్వలేకనే ఈర్ష్య భావంతోనే వారు మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదన్న మాట ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ విమర్శలు మానుకొని
తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఈ విధంగా ఈరోజు బడ్జెట్ను పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన రాజకీయాల అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వరంగల్లో ఏదో మంత్రులు పర్యటిస్తుంటే కూడా వారిని విమర్శించేటువంటి స్థాయి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పరిచయమైపోయి ఎక్కడా కూడా ప్రజలలోకి దగ్గరగా లేనటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ విమర్శ చేస్తూనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా చెప్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు మరింత గట్టి పునాదులు వేయడానికి అవకాశంగా ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మీరు తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు గతంలో మీలా కాకుండా ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను పెట్టినమాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శలన్నీ కూడా ఓర్వలేక ఈర్ష్యాభావంతో చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద ఇక అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది. వరి కంకులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. పంటలు ఎండుతుంటే అందాల పోటీలా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేటీఆర్. అందరూ కూడా ఒకవైపు రుణమాఫీ కాక, మరొక వైపు రైతు బంధు రాక, ఇంకో వైపు అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో ఆగమై బోరింగ్లు ఎండిపోయి, బోర్వెల్లు ఎండిపోయి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను కనీసం నిర్వహించే సత్తా లేని, గోదావరి కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే సత్తా లేని, సమర్థత లేని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఏవైతే ఎండిపోతా ఉన్నాయో ఆ రైతులకు సంఘీభావంగా వారి యొక్క అవస్థను, వారి యొక్క పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి, దున్నపోతు వ్యవహారం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికే, ఎండిపోయిన వరి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం కూడా రాష్ట్ర రైతాంగం తరఫున ఈ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. వ్యవసాయదారులందరూ రేవంత్ రెడ్డి పాపం రైతులకు శాపమని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఒక్క వరంగల్లోనే 600 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. అయితే రేవంత్ ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. వాళ్ళకు 6 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పంపులు చాలా అవుతుండే, అక్కడ లక్షల ఎకరాల పంట బతుకుతుండే. కానీ 6 కోట్ల రూపాయలు మరి అలా కమిషన్లు రావు కదా రేవంత్ రెడ్డికి. అందుకే 6 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మా నాయకుడు, మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని పొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత పొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకో. తెలంగాణ మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్లో, ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పింది. అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం, ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని
7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.